దాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మనము చదివి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దప్పి గొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అందరూ బైబిల్ తెలిస్తే ఏకవచనముతో ఏకకంఠముతో ఒకేసారి అందరూ ఈ వచన భాగాన్ని చదివి కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానిస్తాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మరొక పర్యాయం చదువుకుందాం. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాన్ని గమనిస్తే అద్భుతమైనటువంటి మాటలు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ వచన భాగంలో తాను రాస్తున్నాడు. దప్పిగొనిన వానికి చల్లని నీరెట్లుండునో, దప్పిగొనిన వానికి చల్లని నీరెట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే శుభ సమాచారం. శుభ సమాచారం. నిజంగా మీ జీవితంలో దుఃఖకరమైనటువంటి సమాచారాలు విని, బాధాకరమైనటువంటి సమాచారాలు విని, ఆందోళనకరమైనటువంటి సమాచారాలను విని హృదయంలో ఒక భయంకరమైనటువంటి బాధాప్రాప్త హృదయాలతో మీరున్నారేమో, గుండె బరువెక్కిపోయిన పరిస్థితుల్లో మీరున్నారేమో. ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ అందరి కొరకు శుభ సమాచారమును ఆయన మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. శుభ సమాచారం ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శుభ సమాచారమును గూర్చి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ అద్భుతంగా దీన్ని దేంతో పోలుస్తాడంటే దప్పిగొనిన వానికి చల్లని నీరెట్లుండునో. హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నాం? ఎండాకాలంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కొన్ని చల్లటి నీళ్ళు ఇస్తే బాగుండు అనుకునేటువంటి రీతిలో నేను ప్రసంగాలన్నీ కూడా సీజనల్ మెసేజెస్ ప్రిపేర్ చేస్తున్నా. హల్లెలూయా. సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్, ఏ కాలానికి ఆ పండ్లు ఎట్లుంటాయో మన మందిరంలో కూడా సీజనల్ మెసేజెస్ ఏంటంటే ఏ కాలానికి సంబంధించి ఆ మెసేజ్లు ఉండాలని ప్రభు కృపను బట్టి ఆ ప్రయత్నంలో నేను మీకు ఇలాంటి వాక్యాలు అందిస్తున్నాను. గమనించండి, శుభ సమాచారము దేనితో పోలుస్తాడంటే చల్లని నీటితో పోలుస్తాడు. హల్లెలూయా. చల్లని నీటితో పోలుస్తాడు. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా మనకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మంచి మాంసం వేయకపోయినా పర్లేదు, కానీ మనకు మంచి ఫుడ్ అందించకపోయినా పర్లేదు, కానీ ఇన్ని చల్లటి నీళ్ళు ఇస్తే బాగుండు. ఎందుకంటే ఆ చల్లటి నీళ్లతో ప్రాణం తెప్పరిల్లుతుంది. ఒక మనిషి దప్పికొని ఉన్న మనిషికి చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత తెప్పరిల్లుతాడో, ఎంత సమాధానం కలిగి ఉంటాడో. భారభరిత హృదయములో ఉన్న వారికి నేనిచ్చే సమాధానం, నేనిచ్చే సందేశం, నేనిచ్చే సమాచారం అట్లుంటది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. 2-3 రోజుల నుండి నీళ్లు లేక బాగా దప్పికొని గొంతంతా ఎండుకపోయి నీళ్ళు ఇస్తే బాగుండు అనుకునే పరిస్థితిలో చల్లటి నీళ్ళు తెచ్చి ఇచ్చినారు అనుకో, మీరెంత తృప్తిగా త్రాగుతారో, ఎంత నెమ్మదిగా దాన్ని స్వీకరిస్తారు. హల్లెలూయా. ఆ నీరు ఎట్లా నెమ్మదిని ఇవ్వగలదో నేనిచ్చే సమాచారం, నేనిచ్చే వాక్యం కూడా ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, మొదటి వరుసలో చల్లని నీరు అని రాయబడింది, రెండో వరుసలో శుభ సమాచారం అని రాయబడింది. ప్రియులారా, చల్లటి నీళ్ళైనా శుభకరమైన సమాచారమైన ఈ రెండు కూడా దేవుని వాక్యానికి సూచన, దేవుని వాక్యానికి సూచన. ఇది మనం సామెతల గ్రంథంలో గమనిస్తాం, అంతే కదండి. ఈ వాక్యాన్ని ఎవరు రాస్తున్నారు చెప్పండి? సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఈ వచన భాగాలు రాస్తాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకానికి ఒక పేరుంది.
బైబిల్ గ్రంథములో ప్రతి పుస్తకానికి ఒక నేచర్ ఉంది, ఒక స్వభావం ఉంది. నేను పోయిన ఆదివారం జ్ఞాపకం చేసిన యెషయా గ్రంథం అది మినీ బైబిల్ అని అంటారు. ఇప్పుడు ఈ సామెతల గ్రంథాన్ని కూడా గమనిస్తే ఇది క్రమశిక్షణల పుస్తకం అని పిలుస్తారు. ఏంటి చెప్పండి? క్రమశిక్షణల పుస్తకం, డిసిప్లిన్. ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని క్రమశిక్షణతో పాటించాలి. ఒక విశ్వాసి తన ఆత్మీయతను క్రమశిక్షణతో పాటించాలి అంటే ఈ సామెతల గ్రంథం వారికి ఎంతో తోడ్పడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ సామెతల గ్రంథం మరొక విశేషం ఏంటి అని అంటే, చెడుతో ప్రారంభించబడుతుంది ఈ పుస్తకం, మంచితో ముగించబడుతుంది. బాగా వినాలి. ఒక చెడు స్త్రీతో ఈ సామెతల గ్రంథం ప్రారంభమై ఒక మంచి స్త్రీతో ఈ సామెతల గ్రంథం ముగించబడుతుంది. చెడు స్త్రీ అంటే ఆ చెడు లక్షణాలు, చెడు ప్రవర్తన, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కలిగినటువంటి పరిస్థితి. అంటే ఒక చెడుతో ప్రారంభించి మంచితో ముగిస్తుంది ఈ పుస్తకం. అంటే ఈ గ్రంథకర్త యొక్క ఆ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ గ్రంథకర్త యొక్క ఆలోచన, ఆ ఉద్దేశం ఏంటి అని అంటే, ఏ మానవుడైనా ప్రారంభ దశ చెడుగా ఉన్నా సరే, ప్రారంభ దశ నిర్వీర్యంగా ఉన్నా సరే, ప్రారంభ దశ దేవునికి అయిష్టంగా ఉన్నా సరే, కానీ ముగింపు దశ మాత్రము ఒక మంచి మహిమకరమైనటువంటి ముగింపు మనం కలిగి ఉండాలి అని మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతల పుస్తకం ద్వారా మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. అంత చక్కటి శ్రేష్టమైన సమాచారం ఇచ్చే ఈ పుస్తకంలో ప్రభు ఆ భక్తుల ద్వారా రాయించిన మాట ఏంటంటే, దప్పిగొనిన వానికి చల్లని నీరెట్లుండునో. హల్లెలూయా. చల్లని నీరు ఎట్లా తృప్తి పరుస్తుందో, చల్లని నీరు ఎట్లా మనిషిని తెప్పరిల్ల చేస్తుందో, నేనిచ్చే వాక్యం, నేనిచ్చే సమాచారం, నేనిచ్చే సందేశం నీకు అట్లుంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దప్పిక కలిగి మీరు ఇక్కడికి వచ్చినారేమో, భారము కలిగి మీరు ఇక్కడికి వచ్చినారేమో, బాధాప్రాప్త హృదయాలతో మీరు ఇక్కడికి వచ్చినారేమో, మీ హృదయంలో ఎంత భయంకరమైన శోధన కలిగి మీరు ఈ స్థలానికి వచ్చినారేమో. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రభు నీకు ఒక చక్కటి శుభకరమైన సమాచారము మీ కొరకు ఇచ్చును గాక. మీ మనస్సు, ప్రాణము, శరీరము తెప్పరిల్లింపజేసే, నీ మనస్సును నెమ్మదిపరిచే వాక్కు తను నీ కొరకే విడుదల చేయును గాక. జ్ఞాపకం చేస్తే దేవుని బిడ్డలారా, చల్లటి నీరు కొరకు మనం వెతుకుతా ఉంటాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చల్లటి నీరు కొరకు. మనమే కాదంట, బైబిల్ గ్రంథములో దయ్యాలు కూడా నీళ్ళ కొరకు వెతుకుతున్నాయట. బైబిల్ చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఆధారాన్ని బట్టి మాట చెప్పగలరు. మనుషులే కాదండి నీళ్ళ కొరకు పరిగెత్తేది, దయ్యాలు కూడా పరిగెత్తుతున్నాయి. ఒక వచన భాగంలో మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఒక మన ఉపమానం చూస్తాం. ఒక మనిషిని అపవిత్ర ఆత్మ వదిలిపోయిన తరువాత ఆ దయ్యము, ఆ అపవిత్ర ఆత్మ నీరు, ఆమేన్, హల్లెలూయా, ఆ తిరుగుతూ ఉంది నీరు లేని చోట్ల. దాహం, దాహం, దాహం. ప్రియులారా, దయ్యాలు నీళ్ళ కోసమే వెతుకుతున్నాయి, మనుషులమైన మనము నీళ్ళ కోసమే వెతుకుతున్నాం. కానీ ఆ నీళ్ళు ఏ నీళ్ళు అయి ఉండాలి? నీళ్ళ కోసం పోతే బాగా బాయిల్ చేసి, బాగా వేడి చేసి, పొగలు వెళ్తున్న నీళ్లు నీకు ఇచ్చి తాగు అన్నారే అనుకో, తాగలవా? అది నీకు నెమ్మదినిస్తుందా? అది నీకు ఊరటనిస్తుందా? కొంతమంది జీవితాలు ఎలాంటి సమాచారం ఇస్తున్నారంటే, పొగలు వెళ్ళే నీళ్ళు ఎట్లు ఇస్తున్నారో అట్లాంటి మాటలతో మనుషుల్ని గాయపరుస్తున్నారు. కానీ దేవుడు అలాంటి మాటలు ఇచ్చేటువంటి వాడు కాదు. చల్లని నీరెట్లుండునో. స్తోత్రం, హల్లెలూయా. చల్లని నీరెట్లుండునో. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. మనం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50. అలసిన వానిని మాటల చేత, హల్లెలూయా, అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలదు, దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, అలిసిన వానికి ఊరటనిచ్చే మాటలు నా దగ్గర ఉన్నాయి.
అలిసిపోయిన వానికి బలమునిచ్చే మాటలు నా దగ్గర ఉన్నాయి. అంటే విశ్వాసిగా, ఆత్మీయురాలిగా నీ యొక్క మాటలు ఎట్లుండాలి అని అంటే, ఎండలో వచ్చిన వానికి చల్లటి నీళ్ళు ఇచ్చినట్లు నీ శుభ సమాచారం ఉండాలి. ఇక్కడ ప్రవక్త అంటాడు, అలిసిపోయి సొమసిల్లిపోయినటువంటి వారి ప్రాణములను తెప్పరిల్లా చేయు మాటలే నా దగ్గర ఉన్నాయి. అలిసిపోయిన వాడిని మరింత అలిసిపోయేటట్టు మాట్లాడే మాటలు నా దగ్గర లేవు. బాధపడుతున్న వాడిని మరింత బాధ పెట్టే మాటలు నా దగ్గర లేవు. మరి నీ దగ్గర ఎలాంటి మాటలు ఉన్నాయి? వేడి వేడి నీళ్ళ లాంటి మాటలు ఉన్నాయా? చల్లటి నీళ్ళ లాంటి మాటలు ఉన్నాయా? నీ మాటలను బట్టి ఒక వ్యక్తి తెప్పరిల్లుతున్నాడా, లేకపోతే నీ మాటల్ని బట్టి ఆ వ్యక్తి మరింత బాధను అనుభవిస్తున్నాడా? మన ప్రభు అయితే శుభకరమైన సమాచారం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో శుభకరమైన సమాచారం పొందిన ఒక 5 భక్తులను ఈ రోజున మీ జ్ఞాపకంలోనికి తెస్తాను. వారెవరు, ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఆ దేవుని నుండి శుభకరమైన సమాచారాన్ని పొందుకున్నారో వాక్యంలో నుండి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిది చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచన భాగాన్ని గమనిస్తే అక్కడ ఆ ప్రభు మాట్లాడుతున్న ఒక మాట మనకు కనిపిస్తుంది. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచన భాగాన్ని గమనిస్తాం. ఈ శుభవచనం, ఈ శుభ సమాచారం, ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడుచుండగా మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, గర్భము ధరించి కుమారుని కని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి బాగా పరిచయం మరియమ్మ తల్లి దగ్గరికి దూత వచ్చి శుభకరమైన సమాచారం ఇస్తుంది. మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చి దూత శుభకరమైన సమాచారం ఇస్తుంది. ఏమనో తెలుసా? దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం, యెహోవా చేత నీవు కృపనొందిన దానవు. అయితే ఒక అద్భుతమైన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే వారిని విడిపించును. పరిశుద్ధునిగా జీవిస్తాడు. నీ కడుపులో దేవాతి దేవుడు జన్మించబోతున్నాడు. మరియమ్మకు ఇది శుభకరమైన సమాచారమా, దుఃఖకరమైన సమాచారమా? చెప్పండి. శుభకరమైన సమాచారమే అయినా అప్పుడు ఆ ప్రారంభ దశలో మాత్రము ఆమెకు దుఃఖకరమైన సమాచారంగానే ఉంది. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే శుభకరమైన మాటలు, దేవుడు కొన్నిసార్లు మనకిచ్చే శుభకరమైన వాక్కులు అప్పటికప్పుడు ఆ ప్రారంభ దశలో మనకు దుఃఖకరంగానే అనిపిస్తాయి, బాధకరంగానే అనిపిస్తాయి, భారంగా అనిపిస్తాయి. కానీ వాటిని అనుసరిస్తూ వాటికి లోబడినట్లయితే ఆ సమాచారము నీకు శుభాన్ని కలిగించేదే గాని దుఃఖాన్ని కలిగించేటువంటిది కాదు. అందుకే వాక్యంలో ఉంది కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించుచున్న ఉద్దేశములు రాబో కాలములో నిరీక్షణ కలగజేయునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి ఎంత మాత్రము హానికరమైనటువంటివి. మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చమ్మా, నీవు గర్భవతి కుమారుని కంటావు. మరియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చేదు. చెప్పండి, మరియా అనే మాటకు అర్థం ఏంటి? చేదు. చేదైపోయిన ఆమె బ్రతుకులో, చేదైపోయిన ఆమె జీవితంలో ఒక శుభవర్తమానం. దేవుడే నీ కడుపులో పుట్టబోతున్నాడు. దేవుడే నీ కడుపులో పుట్టబోతున్నాడు. నిన్ను చూచిన వారందరూ ధన్యురాలంటారు. ప్రభువునకే నువ్వు తల్లివి కాబోతున్నావు. అబ్బా, ఒక చేదైన జీవితంలో ఇంత గొప్ప ధన్యత కలిగిన మాట, అది శుభకరమైన సమాచారం కాదా? ఈరోజు నీ బ్రతుకు చేదుగా ఉందేమో, నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ, దప్పిగొనిన వానికి చల్లటి నీళ్ళెట్లుండునో నీ ప్రాణము తెప్పరిల్లునట్లు ఆయన శుభకరమైన మాట నీకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. మరియా, నువ్వు భయపడొద్దు. నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావు. నువ్వు ఒక చేదు అని నిన్ను పక్కకు పెట్టేసినారేమో, నువ్వు ఒక చేదైన అనుభవం అని నిన్ను లెక్క చేయట్లేదేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో.
నువ్వు ఒక చేదు అని నిన్ను పక్కకు అవాయిడ్ చేస్తున్నారేమో. మనుషుల దృష్టిలో నువ్వు చేదేమో, కానీ నిన్ను దేవుడు దయాప్రాప్తులుగా చేయబోతున్నాడు, కృపకు పాత్రులుగా చేయబోతున్నాడు, ప్రభువునకే తల్లిగా ప్రభువునకే తండ్రిగా నేను చేయబోతున్నాడు. శుభకరమైన సమాచారం నీకు ఇది. హల్లెలూయా. మొదటిది, మరియమ్మ తల్లికి దేవుడు శుభకరమైన సమాచారం ఇచ్చినాడు. రెండవది చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి ఎరిగి, అబ్బా ఎంత అద్భుతమైన సమాచారం అండి. ఏమంటున్నాడు? స్వస్థత కావాలనా? నీకు బాగా కావాలని ఉందా? హల్లెలూయా. బెతెస్దా అనే కోనేరు, ఆ కోనేటి దగ్గర ఈ రోగి పడి ఉన్నాడు. బెతెస్దా కోనేటికున్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని దూత ప్రతిరోజు ఉదయం ఆ కోనేటి దగ్గరికి రావడం, ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదపడం. ఆ దూత వచ్చి నీళ్లు కదిపిన వెంటనే ఎవరైతే దాంట్లో దిగుతారో వారికి ఉన్న సర్వ రోగం నివారణ అయి, ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి బాధ అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా, ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేని రోగమైనా ఆ కోనేటిలో దిగితే వారికి స్వస్థత అని ఈ రోగి అక్కడికి వచ్చినాడు బాగుపడతానని. దరిదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడికి వచ్చి? గట్టిగా చెప్పాలి. 38 సంవత్సరాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నేను అంటాను, ఇది యేసు ప్రభు కంటే కూడా పెద్ద వయసు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 33.5 సంవత్సరాలే. యేసు ప్రభు కంటే కూడా ఎక్కువ వయసు ఈయనకి. అక్కడ వచ్చి పడున్నాడు. 38 ఏళ్ళు అవుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. 38 రోజులు ఓపిక కలిగి ఉండలేం మనం. 38 రోజులు వెయిట్ చేయలేం మనం. 38 రోజులు సమాధానం రాకపోతే ప్రార్థన చేయడం మానేస్తాం మనం. దావీదు తన బిడ్డ విషయంలో 7 రోజులు ప్రార్థన చేసి విసిగిపోతాం. 38 రోజులు మనం చేయలేం. ఆయన 38 ఏళ్ల నుండి విసిగిపోయి, వేసారిపోయి, నిరాశ, నిస్పృహ, ఇక ఏమి చేయలేననేటువంటి ఆ పరిస్థితిలో పడి ఉంటే ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఒక శుభకరమైన సమాచారం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? బాబు, స్వస్థపడాలనుందా? నీకు బాగా కావాలనుందా? హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సమాచారం అండి. ఈరోజు ఆ రకంగా బాధతో, అనారోగ్యంతో ఇక్కడికి వచ్చిన వారిగా ఉన్నారేమో. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు. డాక్టర్లకు సైతం అర్థం కాని పరిస్థితి. ఎన్ని స్కానింగ్లు తీసినా, ఎంఆర్ఐలు తీసినా అంతు చిక్కని రోగముతో అలిసి ఈ స్థలానికి నువ్వు వచ్చినావేమో. నీ రోగము నీవు భరించలేనంత గొప్పదైందేమో. నీ రోగము నేను నెమ్మదిగా ఉండనీయట్లేదేమో. అయితే ఈ శుభ సమాచారం నీ కొరకే. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. నెమ్మది కావాలా? సమాధానం కావాలా? స్వస్థత కావాలా? స్వస్థపడాలని ఆశ ఉందా? ఇదిగో నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచన భాగములో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నీతి సూర్యుడనై నేనే నీపై ఉదయిస్తాను, నా రెక్కల క్రింద నీకు ఆరోగ్యం కలుగుతుంది. యెషయా గ్రంథం 53:6లో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. ఇర్మియా గ్రంథం 33:6వ వచనములో నేను మరలా నీకు నూతన ఆరోగ్యం ఇత్తును, నేను మరలా నిన్ను కనికరింతును. ఇది శుభకరమైన సమాచారం కాదా? ఎన్ని సంవత్సరాల నుండి రోగముతో పీడింపబడి ఇక్కడికి వచ్చినా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే స్వస్థత. అలాంటి భారమైన హృదయాలతో వచ్చిన వారందరికీ నా ప్రభు స్వస్థతనిచ్చునుగాక. మొదట శుభ సమాచారం ఎవరికి అందింది? మరియమ్మకు. ఆ రెండవది చెప్పండి, 38 ఏండ్ల రోగికి. మరొక విషయం చూద్దాం. మార్కు సువార్త 5:19 చదవండి. మార్కు సువార్త 5:19 చదవండి.
ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి, చెప్తారా? ఒక యవ్వనస్తుడు. ఆయనకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. వీడు ఎక్కడుంటున్నాడు దయ్యం బట్టి? ఎక్కడుంటున్నాడు దయ్యం బట్టి? సమాధులలో. వీనికి ఇల్లు అంటే తెలియదండి. వీడు తినుడు సమాధులలోనే, పండుకునుడు సమాధులలోనే, నిద్రపోవడం సమాధులలోనే. వాని జీవితం అంతా సమాధి అనుభవం. ఒక్కసారి మనం ఎక్కడికైనా బండి మీద ప్రయాణం ప్రారంభిస్తూ ఉంటే మనకు కానీ ఏదైనా సమాధి అడ్డం వస్తూ ఉంటే పోయి ఇదెందుకు వచ్చిందిరా అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. సమాధిని అంత నీచంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ యవనస్తుని బ్రతుకంత సమాధి పాలైపోయింది. ఒక దయ్యం వాడిని పట్టి పీడిస్తూ వాడిని కుటుంబానికి దూరం చేసింది, కుటుంబ బంధాలకు దూరం చేసింది. కొన్నిసార్లు కుటుంబ బంధాలను తెంచడం సైతాన్ పని, కుటుంబాల్లో సమాధానం దొంగిలించడం సైతాన్ పని, ఒక వ్యక్తిలో ఆత్మీయతను దూరం చేయడం సైతాన్ పని. ఈ యవనస్తుని అన్నిటికీ దూరం చేసి సమాధికే అంకితం చేసేసింది. ఇక వీడు అనుకున్నాడు, నా బ్రతుకంతా సమాధి తోటనే. హల్లెలూయా. ఇక నేను ఉండాల్సింది తోటలోనే. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. ఇక నన్ను అక్కడికి రానివ్వరు, నేను వెళ్ళాలని చూసిన అనేటువంటి నిరాశలో ఉంటున్న ఆయన దగ్గరికి దేవుడు వచ్చి వాడిని పీడిస్తున్న దయ్యం తీసేసి వాడిని శుద్ధునిగా చేసి ఏమంటాడో తెలుసా? ఇక చాలు, నువ్వు సమాధులలో ఉన్నది, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళు. నీ పిల్లలతో కలిసి ఉండొచ్చు, నువ్వు నీ భార్యతో కలిసి ఉండొచ్చు, నువ్వు విడిపోయిన మీ బంధాలు మరలా కట్టుకోవచ్చు. అసమాధాన ఛాయలతో నిండిపోయిన నీ కుటుంబం సమాధానముతో నింపబడి ఉండొచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు నాయన. అది శుభ సమాచారం కాదంటారా? ఇక నా బ్రతుకులో నేను ఇంటికే వెళ్ళని అనుకున్నాడు, కుటుంబాన్నే కలవని అనుకున్నాడు. స్తోత్రం. శుభ సమాచారం. బాగా వినాలి. ఒక వ్యాపారవేత్త, అందరు నన్ను చూడండి, ఒక వ్యాపారవేత్త మంచి మంచి సుగంధ ద్రవ్యాలను ఎగుమతి దిగుమతి చేస్తాడు. ఈయన పెద్ద షిప్ ఉంది ఈయనకు. ఆ షిప్లో ఈ సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా పార్సల్గా చేసి వాటితో బిజినెస్ చేస్తాడు ఈ యొక్క వ్యాపారవేత్త. ఒకరోజు తన షిప్ అంతా కూడా మాల్ నింపినాడు, మెటీరియల్ నింపినాడు. దాన్ని అమ్మడానికి పంపించినాడు. పంపించిన తర్వాత దరిదాపుగా 10 రోజుల్లో ఆ షిప్ అక్కడికి వెళ్ళి ఆ సరుకంతా అమ్మేసి మరలా ఆ శుభకరమైన సమాచారంతో ఈ వ్యాపారవేత్త దగ్గరికి రావాలి. అట్లే ప్రతిసారి జరుగుతుంది, ఈసారి కూడా జరుగుతుందేమని ఆ షిప్ను సరుకుతో నింపి ఆయన ఆ షిప్ను పంపించినాడు. వెళ్ళింది. ఆ షిప్ ప్రయాణం ప్రారంభించింది. వెళ్తా ఉంది. కంటికి కనబడినంత దూరంలో వెళ్ళిపోయింది. ఈయన నిమ్మలంగా ఇంటికి వచ్చేసినాడు. 10 రోజుల్లో తిరిగి రిటర్న్ అవుతుంది అనుకున్నాడు. నెల అవుతుంది, షిప్ రాలేదు. 2 నెలలు అవుతుంది, షిప్ రాలేదు. 3 నెలలైంది, షిప్ రాలేదు. బాగా దిగాలైపోయింది. గుండె బరువెక్కిపోతా ఉంది. ఆ షిప్ వస్తేనే, దాని డబ్బులు వస్తేనే తన కుటుంబం పోషణ, తన వ్యాపారాలు, ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. ఆ డబ్బు కొరకు ఎదురు చూస్తుంటే డబ్బు రాలేదు, ఆ షిప్ రాలేదు, ఆ షిప్లో వెళ్ళిన పనోళ్ళు రాలేదు, వర్కర్స్ రాలేదు. అదొక పెద్ద విషాదం అయిపోయింది. గుండె బరువెక్కిపోతా ఉంది. బిజినెస్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి మా ఆయన ఎక్కడా అని ఆయన్ని అడుగుతా ఉన్నారు. సమాధానం చెప్పలేకపోతున్నాడు. 3 నెలలు అవుతుంది. ప్రతిరోజు ఆ సముద్రము దగ్గరికి వచ్చి షిప్ యొక్క ఆ ఆనవాలు కొరకు ఆయన వీక్షిస్తున్నాడు. కానీ ఆనవాలు కూడా కనబడడం లేదట. గుండె బరువెక్కిపోయి అలిసిపోయి సొమ్మసిల్లి ఒకరోజు బాగా ఎండ అవుతుంది, ఈ రోజైనా వస్తుందేమని ఆ సముద్రం దగ్గరికి వచ్చాడు. ఆ షిప్ యొక్క ఆనవాళ్ళు కనపడలేదు. ఇంకెంత బాధ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువైంది. తట్టుకోలేక ఆయన అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. కొంతమంది అతను తీసుకొని చెట్టు నీడకు చేర్చి కొన్ని చల్లటి నీళ్ళు ఇచ్చారు. ఏమిచ్చారు చెప్పండి? దప్పిగొనిన వానికి చల్లటి నీళ్ళు ఎట్లుండునో
హల్లెలూయా. చల్లటి నీళ్ళు ఎట్లుండునో, నీళ్ళు ఇస్తే తాగి కూర్చొని ఆ ముసలాయన కుండలో ఆ గుడిసెలో దాచిపెట్టుకున్న నీళ్ళు తీసుకొచ్చి చల్లటి నీళ్ళు ఈయనకిస్తే తాగి కూర్చొని ఆ ముసలాయనతో అంటున్నాడంట, చక్కటి నీళ్ళు ఇచ్చినావు తాతగారు, మీకు వందనాలు. ఏం నాయన ఎక్కడి నుండి వచ్చినావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఇట్లా పడిపోయినవేంటి అని అంటే, నా పరిస్థితి ఇది అని చెప్పినాడట. అప్పుడు ఆ తాతయ్య చల్లటి నీళ్లు దాగి నిమ్మలంగా ఉండు అని అంటే, చల్లటి నీళ్లు నా శరీరాన్ని మాత్రమే నిమ్మలపరుస్తుంది కానీ నా గుండెలో మళ్ళీ అదే భారం, నా షిప్ పెట్టిపోయింది. అప్పుడు ఆ ముసలాయన అంటున్నాడట, ఈ నీళ్లు నీకెట్లా చల్లదనం ఇచ్చినాయో నీ ఆశలు కూడా ఈరోజు చిగురిస్తాయి నాయన, నీ షిప్ నీకు వస్తుంది. హల్లెలూయా. ఇది ఎలాంటి మాట అండి, ఇది ఎలాంటి మాట. కొంతమంది పెద్ద మనుషుల్ని మీరు గమనించినారా, కొన్ని అసలు సాధ్యమయ్యే కార్యాలే ఉండవు, అవి సాధ్యం కావు. కానీ పెద్ద మనుషులు ఏమంటారు మన దగ్గరకు వచ్చి, అవుతుంది బిడ్డ, చెప్పండి, ఎవరు రాలేదా మీ దగ్గరికి, అవుతుంది బిడ్డ అంటే అప్పటి మంది మనల్ని నిమ్మలపరచాలన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే, చేదు మాటలు కలిగిన వాళ్ళు, అది రాదిగా, అయిపోయింది, నువ్వు ఆశలు తీసేసుకో ఇక, అలా ఇప్పటికీ ఉన్నారండి అలాంటి డేంజరస్ మాటలు మాట్లాడేటోళ్ళు. గమనించండి, ఎంత సాధ్యమైతే అంత తొందరగా వారికి నువ్వు దూరం కావాలి, వాళ్ళ మాటలకు దూరం కావాలి. స్తోత్రం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కొన్ని స్నేహాలు మనకు దగ్గరైతే క్షేమం, కొన్ని స్నేహాలు మనకు దూరం అయితే క్షేమం. కొన్ని మాటలు మనం వింటే క్షేమం, కొన్ని మాటలు మనం వినకపోతేనే. ఈ పెద్ద ఆయనకు కూడా పాపం ఆయన్ని, వస్తాయి బిడ్డ, నువ్వు తొందరపడకు, నీ షిప్ నీకు వస్తుంది, నీ సమస్యలను తీరిపోతే, నీ బిజినెస్ మళ్ళీ రన్ అవుతుంది, నువ్వు తొందరపడకు అంటూ ఉంటుండే షిప్ యొక్క ఆనవాళ్ళు కనబడుతుందట సముద్రం మీద. మెల్లగా షిప్ తన దగ్గరికి వస్తూ ఉందంట. ఈయనకి ఎంత సంతోషం కలిగింది అని అంటే, నాన్న, తాతగారు, చల్లటి నీళ్ళు ఇచ్చావు, చల్లటి సమాచారం ఇచ్చావు, సమాచారం యొక్క ఆనవాళ్ళు కూడా అగుపించుచున్నవి, నా షిప్ వస్తుంది. పరిగెత్తుకుని వెళ్ళాడు. అందులో పనులంతా బయటకు వచ్చి ఈ గట్టిగా హగ్ చేసుకున్నారు. ఏంది నాన్న, ఏమైంది షిప్ అంటే, ఏం లేదు సార్, మీరు షిప్ను ప్రారంభించినారు, కొంచెం దూరం పోగానే పెద్ద తుఫాన్ వచ్చింది, మేము ఒక ద్వీపంలోనికి వెళ్ళిపోయినాం, అక్కడే తప్పించుకొని 2 నెలలు ఉండాల్సి వచ్చింది. 2 నెలలు మేము అక్కడున్నాం, నీ సరుకును మేము పాడు చేయలేదు. 2 నెలల తర్వాత మళ్ళీ ఆ అందాల్సిన సరుకు ఎక్కడ అందాలో అక్కడికి తీసుకుపోయి అందించినాం. అప్పుడు మీరు పంపించినప్పుడు పోతే మనకు ₹1,00,000 వచ్చేవి సరుకు. ఈ 2 నెలలు అయిన తర్వాత పోతే ₹1,00,00,000 వచ్చినాయి. సరుకు రేటు మొత్తం జంప్ అయింది. ₹1,00,00,000 ఇవని చెప్పి తీసి ఆయన చేతిలో పెట్టినారట. అప్పుడే వచ్చుంటే ₹1,00,000 వచ్చినట్ట మాల్కు. చెప్పండి, ఇది మేలుకా కీడుకా? శుభ సమాచారము ప్రారంభంలో మనకు దుఃఖకరంగానే ఉంటుంది, కానీ ముగింపులో అది మనకు సంతోషాన్ని దయచేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది గురించి చెప్పినానండి శుభ సమాచారం? మొదటిది మరియకు అందింది, రెండవది రోగికి అందింది, మూడవది దయ్యం పట్టిన యవనస్తునికి అందింది. మరొక మాట చూపిస్తాను నేను. ఆదికాండం 12 మొదటి వచనం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. స్తోత్రం. అబ్రహాం ఒక విగ్రహారాధికుడు. అబ్రహాం ఒక అన్య కుటుంబం నుండి రక్షించబడిన వాడు. తాను విశ్వాసం ఉంచి ప్రభు కొరకు బయటకు వస్తే ప్రభు ఆయనతో మాట్లాడుతున్న శుభకరమైన సమాచారం. అబ్రహాం, ఒక్కరినైపోయినా అనుకోవద్దు, ఒంటరినైపోయినా అనుకోవద్దు, అందరూ నన్ను వెలివేసినారు అనుకోవద్దు, నేను దూరం అయిపోయానని అనుకోవద్దు. ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళితే, నేను పంపించు చోటికి నువ్వు వెళితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి నిన్ను దీవించు వారిని నేను దీవించి
నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఈ మాటలు వింటుంటే అబ్రహాముకు అది ఇంత అంత సంతోషం కాదండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ అబ్రహాముకు శుభకరమైన సమాచారం. ఆ సమాచారము 1000 ఏనుగుల బలమిచ్చింది అబ్రహాముకు. కొన్నిసార్లు తిండి తినకున్నా సరే కొన్ని మాటలు మనకు తిన్నంత బలాన్ని ఇస్తాయండి. కొందరి ధైర్యపు మాటలు, ధైర్యం తిన్నంత బలం ఇస్తుంది. ఇక ఫుడ్ కంప్లీట్గా పొట్ట బలిగేటంతగా తిన్నా కానీ కొందరి దగ్గరికి వెళ్ళినామనుకో, అలా మాటలను చూస్తే మన చేతులు కాళ్ళు ఏమైపోతాయి? సతికిల పడిపోతాయి. కానీ అబ్రహాముకు దేవుడిచ్చిన మాట, స్తోత్రం, హల్లెలూయా, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, శుభకరమైన ఆనవాళ్ళని ఇచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏ రకంగా ఉన్నా నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు. దప్పిగొనిన వానికి, స్తోత్రం చెప్పండి, దప్పిగొనిన వానికి. బైబిల్లో దప్పిగొనిన వాళ్ళు 5 ఉన్నారు తెలుసా? ఎవరు? మొదటిది నిర్గమకాండం 17:3 చదవండి. తొందరగా చదివితే నేను ముగిస్తా. మొదటిది నీళ్లు లేనందున ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలీలు దప్పిగొన్నారు. ఇక్కడ ఇజ్రాయేలీలు దప్పిగొంటే మోషే బండను కొడితే ఎండిన వేడి నీళ్ళు వచ్చినాయా, చల్లటి నీళ్ళు వచ్చినాయా? ఇజ్రాయేలీల దప్పిక చల్లటి నీళ్లతో తీర్చబడింది. రెండవది ఆదికాండం 21:14 చదవండి. ఆదికాండం 21:14. ఆదికాండం 21:14. అప్పగించి పెట్టి పంపివేసెను. అటు ఇటు తిరుగుచుండగా 15వ వచనం, తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత దప్పిక స్టార్ట్ అయింది. స్తోత్రం, హల్లెలూయా. హాగరు ఇష్మాయేలు దప్పిక, అంతేనండి. హాగరు దప్పికొంటే దేవుడు వారి మొర విని వాళ్ళ ముందే ఏం తెరిచినాడు చెప్పండి? జీవ జలపు ఊట. ఊటలో గరం నీళ్ళు వస్తాయా, చల్లటి నీళ్ళు వస్తాయా? ఇజ్రాయేలీలు దప్పికొంటే ఏ నీళ్ళు ఇచ్చిండు? చల్లటి నీళ్ళు. హాగరు ఇష్మాయేలు దప్పికొంటే ఏ నీళ్ళు ఇచ్చిండు? చల్లటి నీళ్ళు ఇచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి నేను ఇప్పుడు దప్పి చేత చచ్చిపోయి ఉండవలెనా? చూడండి, సంసోను దప్పిక. ఎవరిది దప్పిక చెప్పండి? 300 మందిని దేంతో చంపిండు? గాడిద పచ్చి దవడతోటి ఎముకతోటి. ఎంతమంది చెప్పండి? 1000 మందిని చంపినాడు. 1000 మందిని చంపిన తర్వాత ఈయనకి ఏమేసిందట? దప్పికేసింది. హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే చల్లటి నీళ్లతో అతన్ని తృప్తిపరిచినాడు. మరొకటి చూడండి, 2వ సమూయేలు 23:15. 2వ సమూయేలు 23:15. 2వ సమూయేలు 23:15. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు దప్పిక. ఎవరన్నా నీళ్లు తెచ్చిస్తే నాకెంతో సంతోషం. ఏ మానవుడు తెచ్చిచ్చినా కానీ అవి తాగడానికి నిరాకరించినాడు దావీదు. ఎందుకంటే దేవుడిచ్చిన నీళ్లతో నేను తృప్తి పొందినాడండి.
చల్లటి నీళ్లు. 5వది బైబిల్లో ఎవరు దప్పికొన్నారో చెప్తారా? సమరయ స్త్రీ కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె దప్పికొని నీళ్ళకు వస్తే దేవుడు అంటాడు, ఈ నీళ్లు నీకొద్దు, ఎన్నడూ దప్పిక రాని నీళ్ళని నేను నీకు. 5గురు దప్పిక కదండి. చెప్పండి ఎంతమంది? మొదటిది ఇజ్రాయేలీలు దప్పికొంటే బండను పగలగొట్టి చల్లటి నీళ్ళు ఇచ్చాడు. 2వది ఆగరు ఇష్మాయిలు దప్పికొంటే వాళ్ళకు ఊటను తెరిచి చల్లటి నీళ్ళు ఇచ్చాడు. 3వది సంసోను దప్పికొంటే దేవుడు వారికి చల్లటి నీళ్ళని ఇచ్చినాడు. 4వది దావీదు దప్పికొంటే చల్లటి నీళ్ళు ఇచ్చినాడు. 5వది సమరస్త్రీ దప్పికొని వస్తే చెప్పండి చల్లటి నీళ్ళు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? దప్పికొనిన వానికి చల్లటి నీరెట్లుండునో. సేవకులు మీ ఇంటికి వచ్చారు అనుకో, మొదట ఏమి ఇవ్వాలి మీరు? చెప్పాలి. ఏ నీళ్ళు ఇవ్వాలి? చల్లటి వేస్తారా? నువ్వు దాహం వేస్తుందంటావు. అలా ఒక ఊరికి ప్రార్థనకు పోతే చలికాలం, అది బాగా చలి పెడుతుంది. ప్రార్థన రామయ్య ఆయన పేరు. ఓ రూమ్లకు తోలేసిన మమ్మల్ని పండుకొని అన్నాడు. బొంతి ఇయ్యలేడు, ఏది ఇయ్యలేడు. మాకు బాగా చలి పెడుతుంది. 11, 12, 1 గంట దాకా అట్లా ఓర్చుకున్నాం. 2 అయిందంటే ఇంకా చలి ఆగుతలేదు. నా పక్కకు యోహానన్ పాస్టర్ ఉన్నాడు. మా ఎదురుగానే ఆయన మంచిగా 2 రగ్గులు కప్పుకొని పండుకున్నాడు. విశ్వాసం, నువ్వు 2 కప్పుకున్నావు కదా రామయ్య, ఒకటి ఇటు పడేయచ్చు కదా, మాకు బాగా ఇబ్బంది అవుతుంది అంటే, మీకు చెద్దరి అన్న ఇస్తాగని చెప్పి ఓ రగ్గు తీసుకొచ్చి మా మీద వేసాడు. అబ్బా చాలా మంచి మనసు అయినదని చెప్పి ఆ రగ్గును కప్పుకొని ఆ చలి తీర్చుకుందాం అనుకునేంత లోపు ఇక బురబుర గోకుడు చాలా అయింది. ఏంటి అని అంటే ఆయనకు బాగా కోళ్ళు ఉంటాయి. ఆ కోళ్ళ మీద దోమలు ఆలద్దని చెప్పి ఆ కోళ్ళ ఆ గూట్ల మీద కప్పుతాడట ఈ రగ్గు. అప్పుడు కోళ్ళు బాగా పెయిన్ అవుతా ఉంటే ఆ పెయిన్ అంతా కూడా ఈ రగ్గుకి ఎక్కింది. సేవకులకు ఏ రగ్గు ఇచ్చిండండి చెప్పండి? ఆయన వస్తు రూపకంలో అలాంటి రగ్గు ఇచ్చినాడు. కానీ ఇప్పుడు కొంతమంది మాటల రూపకంలో అంతకంటే హీనమైన పరిస్థితి చూపిస్తున్నారు సేవకులకు. యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 10:42 ఒక మాట చదవండి. మత్తయి సువార్త 10:42. శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో? ఏ నీళ్ళు? సేవకునికి ఏ నీళ్ళు ఇవ్వాలి? ఉడుకుడుకు నీళ్ళు ఇయ్యొద్దు. నీళ్ళ గురించి కాదు నేను చెప్పేది, స్వభావం గురించి చెప్తున్నాను. దూపైతుందంటున్నావు, మళ్ళీ అడగకుండా కావాలి నువ్వని మలమల మసలేటి నీళ్ళు ఇచ్చి సేవకులను బాధ పెట్టో లేరంటారా ప్రియులరా? హల్లెలూయా. దప్పికొనిన వానికి చల్లటి నీరెట్లుండునో, దూరదేశము నుండి వచ్చు శుభ సమాచారము. హల్లెలూయా. 5గురు దప్పికొన్నారు, దేవుడు వారికి చల్లటి నీళ్ళు ఇచ్చాడు. 5గురు అలసిపోయారు, వారికి దేవుడు శుభకరమైన సమాచారం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతో కూడా దప్పికొనిన స్థితిలో నీవు ఉన్నావేమో, అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభు నీతో కూడా శుభకరమైన ఆనవాళ్ళు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీ దప్పికను తీరుస్తా, నేను నీ రోగాన్ని తీరుస్తా, నేను నీకు సమాధాన స్థితిని ఇస్తా. ఇది శుభకరమైన సమాచారం. దాన్ని నమ్ముదాం, విశ్వసిద్దాం, స్వీకరిద్దాం. దేవుడిచ్చే శ్రేష్టమైన కృప పొందుకుందాం. అటు గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.